ఇప్పుడు పాలక్ క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ క్యాబేజ్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా శిరీష గారు? సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుందాం. సన్నగా తరిగిన క్యాబేజీ, ఓకే, సన్నగా తరిగిన పాలకూర, 2 స్పూన్స్ మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, కారం, స్పైసీగా అనుకుంటే కొంచెం ఎక్కువ, లేదంటే తక్కువ వేసుకో. సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది కదా. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా, ఓకే, కొంచెం జీలకర్ర, అన్నీ వేసాను కదా. జస్ట్ అన్ని కలుపుకోవడమే. యాక్చువల్లీ ఇప్పుడు ఇది క్యాబేజీ పాలకూర మనం కడిగి పెట్టుంటాం కదా, ఆ వాటరే సరిపోతుంది. ఓకే, ఒకవేళ పొడి పొడిగా ఉంటే కొంచెం తడి తీసుకోవాలి, చాలా వేయకూడదు, కొంచెం తడి తీసుకోవాలి. అవును, అప్పుడు కార్న్ ఫ్లోర్ బియ్యపిండి సరిపోతాయి కదా, మళ్ళీ మైదా ఎందుకు యాడ్ చేశారు దీంట్లో? అంటే బియ్యపిండి క్రిస్పీ వస్తుంది, కార్న్ ఫ్లోర్ కొంచెం టేస్ట్ కోసం. అవును, కార్న్ ఫ్లోర్ బియ్యపిండి ఓకే, కొద్దిగా క్రిస్పీనెస్ యాడ్ చేస్తాయి. అవును, మైదా అంటే మైదా మనకు అంత క్రిస్పీగా రాదు కదా, కొంచెం సాఫ్ట్ వస్తుంది, అంటే సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఓ ఓకే, కొంచెం వాటర్ తీసుకుందాము, ఒక 2-3 డ్రాప్స్ అంతే. ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసేసి వేయడమే. సో క్యాబేజ్ పాలకూర బేసిక్ గా ఆకుకూరలు సపరేట్ గా, ఇప్పుడు మామూలు వెజిటబుల్ సపరేట్ గా వేస్తూ ఉంటాం కదా. అవునండి, యాక్చువల్గా ఇది పాలకూర బదులు తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆకుకూరలు మనం మార్చుకోవచ్చు హ్యాపీగా. 2-3 రకాలు కలిపినా కూడా మనకి ఎలాగూ ఫ్రై అయిన తర్వాత టేస్ట్ బాగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి కొంచెం వేగిందేమో, కొంచెం వేసి చూద్దాము. ఓకే ఓకే, పకోడీ లాగా వదులుకోవడం. సో మీకు దీక్షిత ఒకటేనా పాప? బాబండి, ఒక బాబు. పాప పెద్దది, బాబు చిన్నవాడు. వాడు వస్తాను గోల చేశాడు. ఓ, 2 పిల్లల్ని కూర్చోబెట్టడం కష్టం కదా. సరే, నన్ను బయట కూర్చోబెడతారా, ఇంట్లో కూర్చోబెడతారా, ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉంచుతారు అనేసి గోల చేశాడు బాగా. ఓహో, ప్రోగ్రామ్ కి కాంపిటీషన్ పెరిగిపోతా ఉందండి. ఎపిసోడ్ చూడకుండా సరే షూటింగ్ చూస్తాను. అదే స్కూల్లో ఉంటారు కదా కొంచెం, ఆ టైంకి స్కూల్లో ఉంటారు కాబట్టి. సో దీక్షిత, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్, రీడింగ్ బుక్స్, ఎవ్రీథింగ్. చాలా ఉన్నాయి. అంటే నువ్వు కూడా సింగింగ్ నేర్చుకుంటున్నావా? పాటలు ఏం లేదు, జస్ట్ ఇంట్రెస్ట్, జస్ట్ మామూలుగా అలా అన్ని లిరిక్స్ కలెక్ట్ చేయడం. ఓ, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, సో మరి అయితే నువ్వు కూడా పాట పాడతావా? ఓకే, సో ఇవి ఇక్కడ వేగిపోయాయండి. వేగాయండి, కొంచెం స్విమ్ లో పెట్టి చేస్తేనే క్రిస్పీగా ఉంటుంది. సో ఇంకొంచెం వేయించాలా? ఒక్క నిమిషం. ఓకే, సరే నువ్వు పాడీలో. హర్ పల్ మరియా యాతా విజయ తూ దిల్ ది గల్ మే దస్సా తీరస్సా ఫిర్ కన్ను तेरी मेरी मेरी तेरी एक जिंदड़ी what to do झूमो मैं नाचूं मैं गाऊं क्या लिखूं तेरे लिए मैं क्या करूं धीरे धीरे से मेरी जिंदगी में आना. వావ్, నీకు బాలీవుడ్ సాంగ్స్ ఇష్టమా? చాలా అండి. చాలానా? ఓకే, నైస్ నైస్. మీ తమ్ముడు పేరు? బాత్రూమ్ లో, ఇంట్లో, ఎక్కడ చూసినా వాళ్ళకి అవే సాంగ్స్. శౌర్య చంద్ర. బాత్రూమ్ లో ఎక్కడ పడినా పాడేస్తూ ఉంటారు, వాయిస్ వినపడుతూనే ఉంటాయి ఎక్కడున్నా కూడా. మీ అన్నయ్యల పేర్లు ఏమిటి? సాత్విక్, కార్తిక్. సాత్విక్, కార్తిక్, వేద. బాగున్నాయి. సో అయిపోయినాయండి పకోడీ? అయిపోయిందండి. ఓకే, జస్ట్ గార్నింగ్ చేస్తాం. చేసేసాయి. దాంట్లో వేయలేదని పక్కన పెడుతున్నారా? పచ్చిమిరపకాయ కారం తగ్గితే తినడానికి.
పచ్చిమిరపకాయలు చూడటానికి భయంగా ఉన్నాయి, పొడుగు పొడుగుగా. వేడివేడిగా క్యాబేజీ పాలక్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ క్యాబేజ్ పకోడీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, పాలకూర, మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలక్ క్యాబేజ్ పకోడీ రెడీ. ఓకే, మరి పకోడీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, స్వీట్ అయిపోయింది, హాట్ రెడీ. సో ఫస్ట్ యా వీళ్ళకి ఇద్దాము. చాలా అంతా ఇలా బాగా సన్నగా బాగా ఫ్రై అయింది. అంటే చూస్తుంటే క్యాబేజ్ అంటే మనకి యూజువల్ గా పొడుగు పొడుగుగా వచ్చి అలా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ కొంచెం చిన్నగానే కట్ చేశారు. క్యాబేజ్ అంటే మనకు ఆల్మోస్ట్ కొంచెం ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది. అవును, బాగుంది. సో దానికి తోడు కొంచెం పాలకూర కూడా యాడ్ చేశారు, కొంచెం స్పైసీగా. కారపొడి వేస్తూనే ఉన్నారు, కారంగా కావాలంటే తినండి తినండి. మళ్ళీ పచ్చిమిరపకాయ కూడా పెట్టారు, దీంతో అవసరం రాలేదు యాక్చువల్ గా. బాగున్నాయండి కరకరలాడుతూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో నచ్చాయా క్రిస్పీగా? బాగున్నాయా? ఆబ్వియస్లీ స్వీట్ తిన్నాక హాట్ తింటే బాగుంటుంది, ఎందుకు? సో బాగున్నాయి కరకరలాడుతూ పకోడీలు కూడా. టేస్టీగా చేశారండి ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి, లేదా గెస్ట్లు వచ్చినా ఈజీగా చేసుకొని కొంచెం పెట్టుకోవడానికి రెండు ఐటమ్స్ కూడా బాగున్నాయండి. ఐడియా కూడా ఇద్దరికి చాలా బాగుంది. నైస్. సో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికి, రాజు గారికి, మన గీత గారికి చాలా థ్యాంక్ యూ. మా స్కూల్ టీచర్స్ కి, మా సార్ కి, ఫ్రెండ్స్ కి, మదర్ కి, బ్రదర్స్ కి, అందరికి కూడా హాయ్. ఓకే, సో అందరికి కూడా హాయ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ గీత. యూ వెల్కమ్. శిరీష గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో దీక్షిత, ఇది నీకు. యూ వెల్కమ్. సో వేద, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు కూడా మధురం మమకారం సెగ్మెంట్ లో మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కారపొడిని మనం చాలా రోజులకు సరిపడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. మరి కారపొడి పాడవకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇందులో కొద్దిగా ఇంగు కనుక వేసి ఆ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే కారపొడి చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా వరకు మనం కూరలకు ఉల్లిపాయ కట్ చేసి వాడుతూ ఉంటాం. మరి ఉల్లిపాయ అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకుని ఓపిక లేక, టైం లేక చాలా మంది ఉల్లిపాయ పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు కూరల్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి అంటే ఉల్లిపాయని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో 1-2 స్పూన్లు ఆయిల్ కూడా వేసి నిల్వ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు ఉల్లిపాయ పేస్ట్ అనేది తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం NTR మసాలా వారి చిట్కా. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, నెయ్యి ఇలాంటివి అందరూ ఈ కాంబినేషన్స్ లైక్ చేస్తారు. కానీ కొలెస్ట్రాల్ భయంతో ఈ మధ్య నెయ్యి వాడక చాలామంది తగ్గించారు. మరి చిన్నపిల్లలకి, ఎదిగే పిల్లలకి నెయ్యి అనేది చాలా మంచి ఆహారం. కాబట్టి నెయ్యి ఫ్రెష్గా కాచుకునేటప్పుడు, అంటే వెన్న కాచుకుని నెయ్యి తయారు చేసుకునేటప్పుడు నెయ్యి తాజాగా ఉండాలి, సువాసన భరితంగా ఉండాలి అనుకుంటే నెయ్యి కాచేటప్పుడు అందులో ఒక తమలపాకు వేసి నెయ్యి బాగా కాగిన తర్వాత తమలపాకు తీసేసాం అనుకోండి, నెయ్యి సువాసన భరితంగా ఉంటుంది, చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్కి కలర్స్ వాడుతూ ఉంటాం. కానీ ఫుడ్ కలర్స్ వాడడం అనేది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని ఇటీవల చాలామంది చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఫుడ్ కలర్ రావాలి, ఆరోగ్యానికి కూడా మంచిదిగా ఉండాలి అంటే అందుకోసం బీట్రూట్ని బాగా కట్ చేసుకుని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని దాన్ని కనుక మనకు కావాల్సిన విధంగా ఫుడ్ ఐటమ్స్లో కలుపుకున్నట్లయితే న్యాచురల్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది, అలాగే ఫుడ్కి కలర్ కూడా యాడ్ అవుతుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో టొమాటో గుత్తికూర, టొమాటోలు, పచ్చి కొబ్బరి తురుము, చింతపండు, పోపు దినుసులు ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో చింతకాయ నువ్వు పచ్చడి, చింతకాయలు, నువ్వులు, కొత్తిమీర, బెండకాయ ముక్కలు సిద్ధం చేసుకోవాలి. గ్రీన్ టీ, బాయింగన్